హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఏపీపీఎస్సీ. మనకి డిఎంహెచ్ఓ కడప నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దేనికంటే స్టాఫ్ నర్సులకి, ల్యాబ్ టెక్నీషియన్కి, తర్వాత ఫార్మసిస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి శాలరీ వచ్చేసి స్టాఫ్ నర్స్కి 34,000, ల్యాబ్ టెక్నీషియన్కి తర్వాత ఫార్మసిస్ట్కి ఇది గ్రేడ్ 2 పోస్టులు, దానికి 28,000 శాలరీగా చూపిస్తుంది. తర్వాత స్టాఫ్ నర్సులు మనకి 23 ఉన్నాయి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ 6 ఉన్నాయి. తర్వాత ఫార్మసిస్టు 28 ఉన్నాయి. సో తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కానీ, తర్వాత వాళ్ళ ఖచ్చితంగా ఏపీ నర్సింగ్ మిడ్వైస్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అనేది అయి ఉండాలి. వాళ్ళకే జాబ్స్ అనేవి వస్తాయి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉండాలి. ఎప్పుడంటే ఇంటర్మీడియట్ తర్వాత ఒక సంవత్సరము ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అని చేసి ఉండాలి. లేదంటే 2 ఇయర్స్ డిప్లొమా అని చేసి ఉండాలి. దేంట్లో అంటే ఎంఎల్టీ కోర్స్ చేసి ఉండాలి. అది ఎప్పుడంటే 10th తర్వాత 2 ఇయర్స్ ఎంఎల్టీ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదంటే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ ఏ 1 ఇయర్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. ఇంకా మనకి చాలా ఇచ్చాడు, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అని. సో మీరు చక్కగా ఈ నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కూడా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ అని ఇచ్చాడు. అని రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. తర్వాత ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కోర్స్ అని ఇచ్చాడు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు 2 ఏళ్ళు డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్లో చేసి ఉండాలంట. తర్వాత బీ ఫార్మసీ కోర్స్ అనేది మనకి మామూలుగా ఉంటుంది, 4 ఇయర్స్, అది డిగ్రీ అదనే చేసి ఉండాలి. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ ఫార్మసిస్ట్ అనేవాళ్ళు ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. వాళ్ళైతేనే దీనికి అర్హులు. చూడండి, రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మనకి ఖచ్చితంగా షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 ఇయర్స్ అన్నాడు. ఖచ్చితంగా 42 ఏళ్ళు అనేది పూర్తి కాకుండా ఉండాలి. వాళ్ళైతేనే మనకి తీసుకుంటారు. ఎప్పుడు లోపల అంటే 1/7/2020 ఈ డేట్కి వాళ్ళకి 42 ఏళ్ళు కంప్లీట్ కాకుండా ఉండాలి. ఓకేనా. చూడండి, తర్వాత ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇచ్చాడు. ఫిజికల్ హ్యాప్కి 10 ఇయర్స్ ఇచ్చాడు యాజ్ యూజువల్. దెన్ మీరు ఖచ్చితంగా 200 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. ఎలా అంటే ఈ అకౌంట్కి సెండ్ చేయాలి, కడప మెయిన్ బ్రాంచ్కి. ఓకేనా, చూసుకోండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటాయంటే టోటల్ 100 మార్క్స్ ఉంటాయంట. 75 మార్క్స్ అనేది మీ అగ్రిగేట్ నుంచి ఇస్తారు. 15 మార్క్స్ వెయిటేజ్ అనేది ఎలా ఇస్తారంటే స్టాఫ్ నర్స్గా వర్కింగ్ ఇన్ 104 వెహికల్స్లో వర్క్ చేసిన వాళ్ళకి 15% అనేది మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తారంట. అలాగే అండ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఎస్డిఎస్ సిడిఎస్ ఇన్ ఆర్గస్ట్రీ దాంట్లో చేసింటే కూడా ఇస్తారంట. తర్వాత 10 మార్క్స్ అంటే 0.1 మార్క్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ క్వాలిఫికేషన్ షుడ్ బి సెట్. అదంతా చూసుకోండి ఒకసారి. తర్వాత ఇంకేమి ఇచ్చాడు, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఇది ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇది గో టు దిట్. చూడండి ఎలా అప్లై చేయాలని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్ షుడ్ బి సబ్మిట్ దేర్ అప్లికేషన్ అలాంగ్ విత్ చూడండి అలాంగ్ విత్ రిలివెంట్ అంటే దానికి జతపరచాల్సిన అన్ని సర్టిఫికెట్స్ కలిపి అప్లికేషన్ ఎక్కడంటే రిజిస్టర్ పోస్ట్ చేయాలంట. త్రూ రిజిస్టర్ పోస్ట్ హ్యాండ్ ఓవర్, లేదంటే హ్యాండ్ ఓవర్ అట్ స్పెషల్ కౌంటర్ ప్రొవైడెడ్ ఇన్ డిఎంహెచ్ఓ కడప. ఓకేనా. డిఎంహెచ్ కడపలో ఒక సపరేట్ బాక్స్ ఉంటుందంట. చేత్తో అయినా ఇవ్వచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ఎప్పటిలో సబ్మిట్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, 22/7 అంటే రేపు నెల 22వ తేదీ 5 గంటల లోపల మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయాలి. ఓకేనా. తర్వాత ఇంకేమున్నాయి, దాంతోపాటు ఏమేమి పెట్టాలి చూడండి. అప్లికేషన్తో పాటు ఎస్ఎస్సి పెట్టమన్నాడు, ఇంటర్మీడియట్ పెట్టమన్నాడు, మార్క్ లిస్ట్ పెట్టమన్నాడు, డిగ్రీది. తర్వాత 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ కోర్సెస్ ఏదైనా ఉంటే అది ఎంఎల్టీది దాని పెట్టమన్నాడు. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఏపీ. చూడండి, ఇప్పుడు మీకు నర్సింగ్ చేసి ఉన్నా లేదంటే ఫార్మసీ చేసి ఉన్నా వాళ్ళకి ఒక కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నర్సింగ్ అయితే ఏపీ నర్సింగ్ మిడ్వైస్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఫార్మసీ అయితే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, అది పెట్టాలి. ఓకేనా. దెన్ స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ చూసుకోండి. తర్వాత
అప్లికేషన్ సబ్మిట్ వితౌట్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్. ఓకే, ఇన్కంప్లీట్ సర్టిఫికేట్స్ కానీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కానీ పెట్టుకుంటే వాళ్ళని తీసుకోరు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కడప నుంచి మనకి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కడప నుంచి వచ్చింది కాబట్టి మనం ఇంకా ఇదే నోటిఫికేషన్ మనకి గుంటూరు నుంచి వచ్చింది. ఇంకా డిస్ట్రిక్ట్స్ వైస్ వస్తాయి, మీరేం బాధపడదండి. ఆ డిస్ట్రిక్ట్స్ వైజ్గా వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా టెలిగ్రామ్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది పెడతాను, దాన్ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ని ఆడ క్లియర్ చేసుకోండి. దెన్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతిదీ, ఏపీపీఎస్సీ గురించి, తర్వాత గ్రామ సచివాలయం దాని యొక్క ఎగ్జామ్ అప్డేట్స్ అనేవి, తర్వాత వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్స్, క్లాసెస్ అన్నీ కూడా ఆ టెలిగ్రామ్లో ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. తర్వాత ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేశాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను అందిస్తూ ఉంటాను. ఓకేనా? మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.